గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచి దేవుడు. అపవాదికి అసలు అర్థమే కాదు అసలు ఆ విషయం. తల దిమ్మిక్కిపోయి ఉంటుంది వాడికి. నా శక్తి స్థానం తీసుకొని బాగున్నాడు. నా శక్తిని వాడుకో. పౌలు అంటున్నాడు, అరే ఒకటే వచ్చింది, 5-6 వచ్చుంటే బాగుండు. 5-6 శక్తులను తీసుకునేవాళ్ళం కదా మనము అని. 10 శక్తులు తీసుకునేవాళ్ళం, 20 శక్తులు తీసుకునేవాళ్ళం కదా మనం అనేసి. గాడ్ ఈస్ గుడ్. దేవుడు మంచి దేవుడు. ఆయన పౌలు జీవితంలో ఆ రోజు నుంచి యేసుక్రీస్తు శక్తి ద్వారా అతను పరిచయం చేయడాన్ని మనము గమనిస్తున్నాం. అనేక విషయాలు అలాంటివి నేను మీతోటి పంచుకుంటూ వెళ్ళగలను. ఇందాక దయచేసి నా మాట వినండి. ఇందాక యేసేపు గురించి మనం మాట్లాడుకుంటూ, యేసేపు జీవితంలో అన్ని కీళ్ళు జరుగుతూ వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు చివరికి వాటిని. ఆ మాట ఎవరన్నారు? యేసేపు అన్నాడు ఆయన, నేను అంటలేదు. యేసేపు నా మేలంటే నువ్వెవరు కాదని వాదించడానికి. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నా బలహీనతల యందు నేను సంతోషంతో, బహు సంతోషంతో అతిశయపడుచు ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ బికాస్ ఆఫ్ మై వీక్నెస్ ఐ కుడ్ సీ జీసస్ పవర్ ఇన్ మై లైఫ్. యేసుక్రీస్తు యొక్క శక్తి నా ద్వారా ఆపరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను వినండి. ఉదాహరణకి సాతానుడు వచ్చి నా చేతిని తాకాడు. నా చేతికి పక్షవాతం వచ్చేసింది, నేను పడిపోయా. ఈ చేయి పడిపోయింది, నేను ఎవరి మీద చేయి పెట్టి ప్రార్థన చేయలేకపోతున్నాను. ఎందుకంటే సాతాను వచ్చి నా చేతిని నల్లకొట్టేశాడు. ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను, ప్రభువా నాకు ఈ చెయ్యి ఇవ్వా, నా చెయ్యిని నువ్వు లేపవా, నా చేతికి శక్తిని ఇవ్వా, నాయన ఈ చేతితో నేను ప్రార్థన చేస్తాను, నీ చిత్తం అయితే ఈ చేతిని బాగు చేయమని ప్రార్థన. ప్రభు అన్నాడు, ఆ చెయ్యి ఎందుకురా, నా చేయి తీసుకో అన్నాడు. నా మాట ఎంతమందికి అర్థమైంది? ఆ చెయ్యి ఎందుకురా, నా చేయి తీసుకో. అప్పుడు నా చేతిలోకి ఎవరు చేయొచ్చిందంటే నా ప్రభు చేయొచ్చింది. సాతాను అదిరిపోయాడు. నాయన ఇప్పుడు నుంచి ఏ చేతితో నేను ప్రార్థన చేయడం ప్రారంభించానంటే యేసుక్రీస్తు చేతులతో ప్రార్థన చేయడం ప్రారంభించాను. యేసుక్రీస్తు చేతులు తల మీద ప్రార్థన, ఐ కుడ్ కీప్ జీసస్ హ్యాండ్స్. యేసుక్రీస్తు చేతులు నేను ఉంచగలిగాను నేను. సో జీవితంలో మనకు కీడు చేయని ఉద్దేశించిన వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనం దేవునిని ప్రేమించి ఉన్నాం కనుక మన జీవితంలో అది మంచి కొరకే జరుగుతుంది. ఎందుకంటే దేవుడు మంచి దేవుడు. ఇది కీడు అని నువ్వు నమ్మావంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మంచివాడు కాదని నువ్వు నమ్ముతున్నావు. దేవుడు మంచి దేవుడు కాదన్నా, నాకు ఈ కీడు జరిగిందని నువ్వు నమ్ముతున్నావు నువ్వు. కానీ దేవుడు మంచివాడని నువ్వు నమ్మాలనుకుంటే, దేవుడు మంచి నీ జీవితం చేస్తాడని నమ్మితే, నీ జీవితంలో ప్రతి కీడుని దేవుడు నీ మేలు కొరకు ఉద్దేశించాడని నువ్వు నమ్మగలిగితే గాడ్ విల్ డూ గుడ్ ఇన్ యువర్ లైఫ్. నౌ జీవితంలో ఒకసారి నేను ఒక పీసీలో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు, చాలా కావలసినటువంటి స్నేహితుడు, చాలా మంచి ఫ్రెండ్. నేను పీసీలో ఉన్నాను ఆ రోజుల్లో. అతని పేరే పెంటెకోస్ట్. అతను పీటర్ అంకుల్ వాళ్ళ బైబిల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడు. ఆయన పేరు పెంతెకోస్తు, పేరే పెంతెకోస్తు. ఒకసారి ఫోన్ చేశాడు, 40 సంవత్సరాల వయసు ఉందేమో అప్పుడు ఆయనకి. ఫోన్ చేశాడు ఒకసారి. ఫోన్ చేసి, బ్రదర్ అందరూ ప్రార్థన చేయండి, నా భార్యకి క్యాన్సర్ అని ఒక రిపోర్ట్ వచ్చింది. నా భార్యకు క్యాన్సర్ అని ఒక రిపోర్ట్ వచ్చింది. అయితే ఈరోజు నేను నా భార్యని డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తున్నాను. రిపోర్ట్ ఏమని వచ్చింది? క్యాన్సర్ అని వచ్చింది. మీరందరూ నా భార్య కొరకు మీరు ప్రార్థన చేయండి, మీరందరూ నా భార్య కొరకు ప్రార్థన చేయండి, నా భార్యకు క్యాన్సర్ అన్న రిపోర్ట్ వచ్చింది అని అందరికీ చెప్పాడు. చాలామంది విశ్వాసులకు చెప్పాడు. అందరూ ఏమన్నారంటే, అన్నా దేవుడు నీకు ఏ అన్యాయము చేయడు, నువ్వు చేసిన సేవ దేవునికి బాగా తెలుసు, నీ ఆచరణలు, నీ విజ్ఞాపనలు, నీ నైవేద్యంలో, నీ మొక్కుబడులు దేవుడు మర్చిపోడు, నీ భార్యకి ఏమీ కాదన్నా వెళ్ళు, మంచి రిపోర్ట్స్ వస్తాయనేసి అందరూ చెప్పారు. తన భార్యను తీసుకొని తాను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాడు. వెళితే అక్కడ అన్ని రిపోర్ట్స్ చూపించాడు. రిపోర్ట్ ఏమని వచ్చి ఉంటుంది చెప్పండి? రిపోర్టు ఏమని వచ్చి ఉంటుంది? ఉందని వచ్చి ఉంటుందా, లేదని వచ్చి ఉంటుందా? లేదని వచ్చిందా, ఉందని వచ్చిందా? ఏమని వచ్చిందిరా మీరు? సరే, అందరూ లేదని వచ్చిందని అన్నారు. నిజంగానే లేదనే వచ్చింది రిపోర్ట్ కూడా. క్యాన్సర్ లేదు అని రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన అందరికీ ఫోన్ చేశాడు. సురేంద్ర గారు, దేవునికి స్తోత్రం అండి,
నా భార్యకు క్యాన్సర్ లేదని రిపోర్ట్ వచ్చింది. అప్పుడు నేనేమన్నానంటే ఆయనతోటి, అన్న దేవుడు మంచి దేవుడు, ఆయన మనకి ఏ అన్యాయం కూడా చేయడు. ఆయన అట్లా ఒక 50-60 మందితోటి ఫోన్ చేసేటప్పుడు అందరూ ఏమన్నారంటే దేవుడు చాలా మంచి దేవుడు, ఆయన ఎవరికి అన్యాయము చేయడు, అందరూ అదే మాట అన్నారు. ఒక 1 మంత్ అయిపోయింది. నేను వెళ్ళి ఆ పెంతెకోస్తు గారు ఎక్కడున్నారు అని అడిగితే ఆయన ఏమన్నారంటే లేడు, అతను ఉద్యోగం మాని వెళ్ళిపోయాడని చెప్పారు. పీటర్ అంకుల్ ఏం చెప్పారంటే, నా మాటలు దయచేసి మీరు వినండి, ఆయన నీ మేలు జరుగుతుంది మీకు. నేను పీటర్ అంకుల్ని అడిగాను 1 మంత్ అయిన తర్వాత వాళ్ళు బైబిల్ కాలేజీలో డివోషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, అంకుల్ పెంతెకోస్తు గారు ఎక్కడున్నారు అని అడిగాను. లేదు బాబు, అతను ఉద్యోగం మాని వెళ్ళేసాడని. ఉద్యోగం మాని వెళ్ళేసాడు ఎందుకన్నాను? ఏమో బ్రదర్, మనం ఎవరో అతనికి నచ్చట్లేదంట అనేసి. సరే ఫోన్ నెంబర్ ఏదైనా ఉందంటే ఉందంటే సెల్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేశారు, ఎత్తుకున్నాడు. హలో అన్న, నేను సురేంద్రని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా బాగున్నావా అని. ఏంటన్నా వెళ్ళిపోయారంట బైబిల్ కాలేజీ నుంచి అని అన్నాను. అప్పుడు అతను ఒక మాట చెప్పాడు నాకు, దయచేసి ఈ మాట అందరూ వినండి, మనందరికీ మంచి జరుగుతుంది. ఆయన ఒక మాట చెప్పాడు నాకు అప్పుడు, బ్రదర్ ఆ రిపోర్ట్లో నా భార్యకు క్యాన్సర్ లేదని వచ్చింది, మీరందరూ ఏమన్నారంటే దేవుడు చాలా మంచివాడని చెప్పారు. కానీ మీకు సంగతి తెలుసా, నా భార్యకి క్యాన్సర్ ఉందని వచ్చి ఉంటే కూడా దేవుడు మంచివాడని చెప్పాడు అతను. అందుకే మీరు ఎవరు నాకు నచ్చలేదని అన్నాడు. ఎంతమందికి నా మాట అర్థమైందో? మీరు దేవుని మంచితనాన్ని నా భార్య క్యాన్సర్తో చూస్తారా? నాకు మీరు నచ్చలేదన్నాడు అతను. నా భార్యకు క్యాన్సర్ ఉందని వచ్చినప్పుడు కూడా నా దేవుడు మంచివాడు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ పాజిటివ్ రిపోర్ట్, ఈజ్ ఎ గుడ్ గాడ్. ఎందుకు మనం ఇలాగ అయిపోయాము నాకు అర్థం కావట్లేదు బ్రదర్. నేను దేవుడు బలవంతంగా మన జీవితాల్లో మంచి చేస్తున్నాడేమో, మంచి దేవుడు మంచి చేయలేకపోతున్నాడేమోనని ఆయన బాధపడ్డాడు ఆయన. సో కొన్నిసార్లు మన జీవితంలో అర్థం కాని ప్రశ్నలు ఉంటాయి. నేను ముగింపులోకి తీసుకొని వస్తున్నాను ఈ వాక్య భాగాన్ని. దేవుణ్ణి ప్రేమిస్తే నీ చుట్టూ ఉన్న కీడుని దేవుడిని దేనిగా మారుస్తాడు? మంచిగా. ఎందుకంటే దేవుడు మంచి దేవుడు. గాడ్ ఈస్ గుడ్. గాడ్ ఈస్ గుడ్. దేవుడు మంచి దేవుడు. నా జీవితంలో జరిగిన ఒక అంటే కొన్ని సమాధానాలు, కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకవు మనకి ఈ జీవితంలో. మీ అందరికీ తెలుసు, సంఘంలో సతీష్ వాళ్ళ అన్న సుందరరావు భార్య ఇద్దరు ఉండేవారు. వాళ్ళ రెండవ కుమారుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ బరియల్ సర్వీస్కి నేను వెళ్ళాను. చాలా హృదయ విదారకమైన సర్వీస్. నేను చేసిన ఒక 2-3 నేను ఒక 5 చేస్తుంటాను, అంటే భయంకరమైనటివి. ఒకటి ఏంటంటే, మన చర్చిలో తొలి రోజుల్లో మొదటి సంవత్సరంలో చనిపోయినటువంటి ఐజక్ యొక్క మరణం నన్ను చాలా కుంగదీసింది. 4 రోజుల పాటు అసలు నేను నవ్వలేదు. తర్వాత గుడివాడలో ఉన్న జాషువా గారి భార్య సూజన్ మరణం చాలా కృంగదీసింది. నాకు ఆ బాబు ఏడుపు చూసి మాకు సన్ని జ్ఞాపకానికి వచ్చాడు. చాలా రోజులు నేను అసలు మన తేరుకోలేకపోయినా, బాబుతో రోజు ఫోన్లో మాట్లాడుతుండేవాడిని. అలాగే ఒక 5 మరణాలు ఉంటాయి. దీంట్లో ఈ మరణం కూడా చాలా